యాదవ్ యూత్ అందరికీ మరి ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారందరికీ కూడా ప్రత్యేకంగా మా సాయి బిడ్స్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్పెషల్లీ మనకు స్పెషల్ సాంగ్ లైట్స్ ఆఫ్ లైట్స్ ఆఫ్ లైట్స్ ఆఫ్ మా కుదుట పడ్డాయి. నాకు ప్రశాంతంగా ఉందిరా. వేప తోరణాలు చలవలో బాజా భజంత్రీలతో జాతర జరిపించుకోవాలందిరా. లోకాల తల్లిని నీకు లోటేటమ్మా. నువ్వు తలుచుకుంటే ఆ దేవతలే దిగి వచ్చి జరిపిస్తారమ్మా. మన్నించి పెద్ద మనసుతో జాగు చేయకి పేద
కరుగలేదా? ముంచుకు వచ్చే క్షణ గండం దృష్టికి రాలేదా? నమ్మి కొలిచిన చేరి మొక్కిన ఆ పన్నను నన్నాటు పొంగని అడిసే వరకు నిన్నర్చించిన ఉలకక పలకక నువ్వుంటే ఊరుకుందుననుకున్నావా? ఆగక పొంగేనా ఆక్రోశం అగ్నిగా మారక ముందే ఆ దావానల జ్వాలల్లో నే నాహుతి కాకముందే దుర్గవై చెండివై దురితవినా శంకరివై అంబవై అభయవై అగ్రహోదగ్రవై చూపులెపిడి బాకులుగా పాపాక్కుని కుంటె చీల్చి వెల్లువికిన రక్తంలో మళ్ళీ నువ్వు జలకమాడి సత్యమేవ జయతేయని లోకానికి చాటింపగరా? రా, కదలిరా. నా కన్నీటికి నీ మనసు కరిగి కదిలి రాకపోతే నా రక్తాన్ని నైవేద్యంగా పెడుతున్నాను, తెచ్చుకో. నేను నీ దగ్గరకు వచ్చి బొట్టు పెట్టి రాము అని పిలిచినప్పుడే నువ్వు రావాలి. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి హుషారుగా. చేతుల బతులకు గట్టిగా చెప్పండి హుషారుగా. అది గాలి పెంచు. రియల్ చదవాలి అందరూ. సార్ గట్టిగా చెప్పండి బతులకు హుషారుగా. సప్త లోకాలనే సద్దడగించిన మహిషాసుని తలను నరికిన చాముండేశ్వరిని నేను. దేవాది దేవతలనే తలదన్నిన చండముండులను చీల్చి చెండాడిన పెద్దమ్మను నేను. అసుర శక్తులతో అవని మండలాన్ని అల్లాడించిన సుంబని సుంబలను నిర్జించిన భద్రకాళిని నేను. ఉన్న ఊరే కాదు, నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఏ కార్యము చేయలేదు. వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి ప్రతి ఒక్క హుషారుగా. చేతుల ప్రతి ఒక్కసారి గట్టిగా చెప్పండి. నేను మీకు ముందే చెప్పాను, నిజంగా అమ్మవారిని చూసిన అనుభూతి ఆ ఫీల్ మీకు వస్తుందని చెప్పాను. నాన్న కీర్తి ఒక్క నిమిషం. ఇంచుమించి మేకప్ ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది. ఇంతసేపు ఈ హాఫ్ అన్ అవర్ మేకప్ వేసుకొని చేసిందంతా కేవలం మీ చేతి చప్పట్ల కోసం మాత్రమే. నిజంగా మీ మనసుకి నచ్చుంది, నిజంగా అమ్మవారిని చూసిన ఫీల్ మీకు వచ్చింది. ఒకసారి గట్టిగా చెప్పండి హుషారుగా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కళాకారులకు మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ చేతి చప్పట్లు చాలు, వాళ్ళు ఎంతో మంచి ఉన్నత స్థాయికి వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.